హాయ్ అండి అందరికీ ఈరోజు మన వీడియో వచ్చేసి ప్రజెంట్ స్క్రీన్ పైన కనిపిస్తుంది అండి ఈ వీడియో. సో ఈ విధంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్లలో కానీ యూట్యూబ్ షార్ట్స్లలో కానీ వైరల్ అవుతుంది వీడియో. సో ఇటువంటి వీడియోని మనం ఫ్రీగా ఎటువంటి అమౌంట్ పే చేయకుండా ఎడిటింగ్ ఎలా చేసుకోవాలి అనే టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే నేను పూర్తిగా చూపిస్తాను. ఎవరైతే నా వీడియో చూస్తున్నారో ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఈ వీడియోని ఎడిట్ చేయడానికి మనం ఇన్షాట్ అనే యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇన్షాట్ అనే యాప్ ప్లేస్టోర్లో అయితే అవైలబుల్గా ఉంది. సో అక్కడ నుంచి మీరు ఇన్షాట్ అనే యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్నాక మనం ఎలా ఎడిట్ చేయాలి అనేది టోటల్ ప్రాసెస్ అనేది నేను ఈ వీడియో ద్వారా చూపిస్తాను. సో స్క్రీన్ పైన చూసినట్లయితే మనకు ఈ విధంగా ఇన్షాట్ అనే యాప్ అయితే కనిపిస్తుంది కదండి. సో ఇక్కడ ఇన్షాట్ అనే యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా డిస్ప్లే అయితే అవుతుంది. ఇక్కడ వీడియో ఫోటో కాలేజ్ అని ఉంది కదండి. సో ఇందులో మనం ఇక్కడ వీడియో పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ న్యూ పక్కన ప్లస్ సింబల్ ఉంది కదా. సో ఈ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బ్లాంక్, ఇక్కడ మన స్టార్టింగ్లో బ్లాంక్ కనబడుతుంది కదండి. సో దానిపైన క్లిక్ చేసి ఇక్కడ కార్నర్లో రైట్ మార్క్ ఇచ్చేయండి. రైట్ మార్క్ ఇచ్చిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది. సో మన కింద ఒక 3 సెకండ్స్ 5 సెకండ్స్ యాడ్ అవుతుంది బ్లాంక్. సో దాన్ని మనం ఆ డ్యూరేషన్ అనేది ఎక్స్టెండ్ చేసుకోండి. అది ఏ విధంగా అంటే ఇలా ఇలా ప్రెస్ చేసి కొంచెం లాగినట్లయితే మన డ్యూరేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఒక 10 సెకండ్స్ 15 మీకు ఎంత అవసరం ఉంటే అంత పెట్టుకోండి. సో ప్రజెంట్ నేనైతే ఒక 15 సెకండ్స్ అయితే యాడ్ చేసుకున్నాను. సో యాడ్ చేసుకున్న తర్వాత మనం తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే సో క్యాన్వాస్ పైన క్లిక్ చేసినట్లయితే మనం స్క్రీన్ ఫిట్ చేసుకోవాలి. ఏ విధంగా అంటే ఇక్కడ 9:16 అని ఉంటుంది, చాలామంది పెడతారు, అది పెట్టకండి. ఇక్కడ 1:2 అనే రేషియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చినట్లయితే 1:2 అనే మన స్క్రీన్కి కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది. ఫిట్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ మనకి ఇక్కడ ఆప్షన్స్ కనబడుతున్నాయి కదండి కింద. ఈ కింద ఆప్షన్స్లో పిప్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది. సో ఆ యాప్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా గ్యాలరీలోకి అయితే వెళ్ళిపోతుంది. గ్యాలరీలో మనం ఏ ఫోటోనైతే ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ఫోటోని అయితే క్లిక్ చేసుకోండి. ఆ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి కింద క్లిప్ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ క్లిప్ ఎండ్ లేదా వీడియో ఎండ్, ఆ క్లిప్ ఎండ్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఎన్ని సెకండ్స్ ఉందో టోటల్ వీడియో అనేది అక్కడ వరకు అయితే ఎక్స్టెండ్ కావడం జరుగుతుంది. తర్వాత ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే ఫోటోని అయితే డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసుకున్న తర్వాత సో దాన్ని మాస్క్, ఇక్కడ ఆప్షన్స్లో మాస్క్ అనే ఆప్షన్ పైన ఇక్కడ సెకండ్ అని ఉంది కదా, ఇక్కడ సెకండ్ అది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. దీన్ని అయితే కొంచెం జూమ్ అవుట్ అయితే చేసుకొని కరెక్ట్ సెట్ చేసుకోండి. అది ఇట్లా పైన స్క్రోల్ చేసినా సెట్ అయిపోతుంది. సో ఇక్కడ మన వైట్ కలర్లో కనబడుతుంది కదండి. సో దాన్ని ప్రెస్ చేసి కొంచెం కిందికి ఇలా అనండి. ఇలా అన్నట్లయితే మనకు ఫోటో అనేది బ్లెండ్ అవుతుంది. సో బ్లెండ్ అయిన తర్వాత ఇక్కడ రైట్ మార్క్ ఇచ్చినట్లయితే ఫోటో అనేది బ్లెండ్ అయ్యి సేవ్ అవుతుంది. సో దానిపైన క్లిక్ చేసి మళ్ళీ మనకి అడ్జస్ట్ చేసుకోండి. ఆ ఫోటోని కరెక్ట్ మిడిల్లో మనకు సైజును కొంచెం తక్కువలో అడ్జస్ట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ అయితే చేయండి. మళ్ళీ పిప్ పైన క్లిక్ చేసి మళ్ళీ పిప్ పైన ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసినట్లయితే మళ్ళీ గ్యాలరీలో ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇంకొక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. గ్యాలరీలో సెలెక్ట్ చేసుకొని సేమ్ ఏదైతే ఫోటో ఉందో దాన్ని క్లిప్ ఎండ్ వరకు అయితే చేయండి. చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ డ్రాగ్ చేసి మళ్ళీ కింద ఆప్షన్స్లలో మాస్క్ పైన క్లిక్ చేసి ఆ మాస్క్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకు ఇది జూమ్ అవుట్ అయితే చేసుకోవాలి. జూమ్ అవుట్ అయితే చేసుకొని దాన్ని మళ్ళీ ఇక్కడ ఇది మన వైట్ కలర్లో కనబడుతుంది కదా. సో దీన్ని ఇలా లాగినట్లయితే మనకు బ్లెండ్ అయిపోతుంది ఫోటో. అలా అయిపోయిన తర్వాత ఫోటోని అనేది మనం ఫ్రేమ్కి పైన కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. సో ఈ విధంగానైతే సెట్ చేసుకోండి. ఈ వీడియోలో చూపించినట్టయితే చేసుకోండి. కరెక్ట్ ఫ్రేమ్కు ఏ విధంగా అయితే సెట్ అవుతుందో ఆ విధంగా చేసుకోవాలి. అలా అయితే మనకు ఫోటో అనేది క్లారిటీగా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా సెట్ చేసుకోండి. ఇది సెట్ చేసుకున్న తర్వాత సేమ్ ఇక ఫిట్ అయిపోతుంది. స్క్రీన్కి ఫిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చినట్టే అది సెట్ అయిపోతుంది. తర్వాత మళ్ళీ సేమ్ ఇంకొక ఫోటో అయితే తీసుకోండి. సేమ్ ఏ విధంగా చేసారో అలాగనే పిప్ పైన క్లిక్ చేసి ఆ పిప్ పైన మళ్ళీ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి మళ్ళీ నేను సేమ్ ఫోటో తీసుకుంటున్నాను. వీడియోలో సేమ్ ఫోటో తీసుకొని ఇక్కడ మనకు ఇది లెఫ్ట్ రైట్ ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసినట్లయితే ఫోటో ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంది. సో వచ్చిన తర్వాత సేమ్ మళ్ళీ దాన్ని డ్రాగ్ చేసి మనకు మాస్క్ ఉంటుంది. మాస్క్ పైన క్లిక్ చేసి దీన్ని కూడా సేమ్ క్లిప్ ఎండ్ దాకా చేసుకొని తర్వాత మాస్క్ పైన క్లిక్ చేసి జూమ్ అవుట్ చేసుకొని
సేమ్ మళ్ళీ అది మన ఫోటోకి అయితే ఏ విధంగా అయితే సెట్ అవుతుందో సో ఆ విధంగా డ్రాగ్ చేసుకొని సో ఆ ఫోటో అనేది మనం సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత బ్లెండ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఆ ఫోటోని సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కార్నర్లో రైట్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు ఫోటో అనేది ఈ విధంగా సెట్ అయిపోతుంది. సెట్ అయిపోయిన తర్వాత రైట్లోకి మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఫోటో అనేది 3 ఫొటోస్ అనేది కరెక్ట్ ఫ్రేమ్లో సెట్ అయిపోతాయి. సో సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే నెక్స్ట్ మనం ఈ 3 అయితే సెట్ అయిపోయినంత మనం ఇక్కడ పైన మనకి ఎక్స్పోర్ట్ అనేది కనబడుతుంది కదా, ఈ ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ ఫోటో అనేది మన గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. ఇక్కడ కన్వర్టింగ్ వీడియో అని పడుతుంది. 100% కంప్లీట్ కాగానే మనకి ఇదైతే గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. ఈ సేవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇక్కడ క్రియేట్ న్యూ అనే ఆప్షన్ ఉంది కదా, సో ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసిన తర్వాత మనం ఇందాకనైతే గ్యాలరీలో సేవ్ అయిన ఉంటుంది కదా, సో ఇక్కడ పైన వీడియో పైన క్లిక్ చేసినట్లయితే ఆ వీడియో అనేది మనకు 15 సెకండ్స్ చేసినాం కదా, సో అది అనేది మళ్ళీ క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ రైట్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే నెక్స్ట్ మనం ఇక్కడ ఆడియో కనబడుతుంది కదా ఆప్షన్స్లో, ఆడియో పైన క్లిక్ చేసి మనకు అది సాంగ్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మ్యూజిక్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మై మ్యూజిక్ అని ఉంది కదా, మై మ్యూజిక్ అని మీద క్లిక్ చేస్తే మనకు ఏది మన ఫోన్లో ఉన్న సాంగ్స్ అన్నీ ఇక్కడ మనకైతే చూపించడం జరుగుతుంది. సో ఇలా చూపించినప్పుడు ఏంటంటే మనకి ఏ సాంగ్ కావాలో ఆ సాంగ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక సాంగ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యూజ్ అని ఉంటుంది. యూజ్ పైన క్లిక్ చేసినట్లయితే ఆ సాంగ్ అనేది ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది మన వీడియోకి అనేది. సో సాంగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మనకి స్నో థీమ్ అయితే ఉంటుంది. సో ఆ థీమ్ని అయితే యాడ్ చేసుకోవాలి. అది ఎలా యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ పిప్ పైన క్లిక్ చేసినాక మన కింద ఇక్కడ మెటీరియల్ అని కనబడుతుంది కదా పైన, దానిపైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అట్మాస్ఫియర్లో ఈ విధంగానైతే ఓపెన్ అవుతాయి థీమ్స్. సో ఇందులో మనకు స్నో మీ ఇష్టం, మీకు ఏది వీలైతే అది పెట్టుకోండి. నేనైతే ఇక్కడ స్నో అయితే ఒకటి యాడ్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ ఇట్లా మనం స్క్రోల్ చేసినట్లయితే మనకు చాలా ఉంటాయి ఇందులో. సో ఇందులో మనకు నచ్చింది ఏది నచ్చితే దాన్ని మాత్రం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఇక్కడ 10 సెకండ్స్ ఇదైతే ఉంది కదా, సో ఇదైతే నేను యాడ్ చేసుకుంటున్నాను. చూడండి యాడ్ చేసుకున్న తర్వాత మనం దాన్ని క్లిక్ చేసిన తర్వాత చూడండి ఇక్కడ రైట్ పైన క్లిక్ చేసి దీన్ని ఏం చేయాలంటే మొత్తం టోటల్ స్క్రీన్కి అయితే మనం ఇది ఫుల్ చేయాలి. ఫుల్ చేసినట్లయితే మన టోటల్ ఫోటోకి అయితే ఇదైతే మనకు డిస్ప్లే అవుతుంది. సో ఇది డిస్ప్లే అయిన తర్వాత మనం ఒకసారి ప్లే చేసిన చూసినట్లయితే ఈ విధంగా ఫోటో పైన ఇట్లా స్నో అనేది ఏమైతే మన బ్యాక్గ్రౌండ్లో వస్తుంది. వచ్చిన తర్వాత మనం నెక్స్ట్ తర్వాత ఏం చేయాలంటే మనం ఇక్కడ ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ఎఫెక్ట్ పైన ఇక్కడ ఆప్షన్స్లో ఎఫెక్ట్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. ఎఫెక్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ మనకు ఆప్షన్స్ ఉంటాయి బ్లేసీ, క్లించ్, వైబ్రేట్, షేక్ అట్లా. ఇక్కడ షేక్ పైన క్లిక్ చేయండి. షేక్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కింద క్యామ్ షేక్ అని ఉంటుంది. క్యామ్ షేక్ పైన క్లిక్ చేసినాక ఇక్కడ వాల్యూ అనేది కొంచెం తక్కువలో పెట్టుకోండి. మీరు తక్కువలో పెట్టి ఇక్కడ రైట్ పైన క్లిక్ చేయండి. రైట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ రైట్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది. సో దీన్ని క్లిప్ ఎండ్ వరకు అయితే ఎక్స్టెండ్ చేయండి. మన టోటల్ ఎండ్ వరకు వస్తుంది. ఎంత డ్యూరేషన్ అయితే ఎంత ఉందో అక్కడ వరకు అయితే వస్తుంది. సో ఒకసారి అవుట్పుట్ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా వస్తుంది. టోటల్ వీడియో అనేది సాంగ్ అనేది మీ బ్యాక్గ్రౌండ్లో వస్తుంది. సో బ్యాక్గ్రౌండ్లో సాంగ్ అనేది వస్తుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు దీన్ని ఏం చేయాలంటే మనం మళ్ళీ గ్యాలరీలోకి డౌన్లోడ్ చేసుకోవాలి. పైన ఎక్స్పోర్ట్ అని ఉంది ఆప్షన్. ఈ ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు మళ్ళీ వీడియో అనేది మన గ్యాలరీలోకి అయితే డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. సో 100% పూర్తిగానే వీడియో అనేది మన గ్యాలరీలోకి వచ్చేస్తుంది. సో వచ్చిన తర్వాత నేను చూపిస్తాను ఒకసారి అవుట్పుట్ ఎలా ఉందో. ఒకసారి వీడియోని అయితే మీకు ప్లే చేసి చూపిస్తాను. చూడండి ఒకసారి గ్యాలరీలో. సో ఇక్కడ గ్యాలరీ ఓపెన్ చేస్తున్నాను. గ్యాలరీ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఓపెన్ అయితే అవుతుంది. సో వీడియో చూపిస్తాను చూడండి. సో అవుట్పుట్ అనేది ఇది సౌండ్ అనేది నేను మ్యూట్లో పెట్టాను, నాకు కాపీరైట్ వస్తుందని. సో మీ బ్యాక్గ్రౌండ్లో సాంగ్ కూడా మీకు ప్లే అవ్వడం జరుగుతుంది. సో ఇది అండి ప్రాసెస్. ఈ టోటల్ ఈ విధంగా అయితే ఎడిట్ చేసుకున్నట్లయితే మీకు అవుట్పుట్ అనేది ఈ విధంగా వస్తుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.